నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుడిగా విజయం సాధించిన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ 48,112 ఓట్ల మెజారిటీతో గెలుపు. ఎన్నికల కౌంటింగ్ ఫలితాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పటిష్టమైన చర్యలు. 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందంటూ డీఎస్పీ వెల్లడి. 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఫలితాల నేపథ్యంలో తెనాలి పట్టణంలోను రూరల్ మండల గ్రామాల్లో శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసు శాఖ విస్తృత చర్యలు చేపట్టింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంది. తెనాలి నియోజకవర్గ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెనాలి పట్టణంలో వ్యాపార సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేశాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ తెనాలి నియోజకవర్గంలో పటిష్టమైన చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా డీఎస్పీ ఎం రమేష్ తో పాటు సీఐలు, ఎస్ఐలు పట్టణంలో పర్యటించారు. అంతేకాకుండా పలుచోట్ల పోలీసు పికెట్లు ఏర్పాటు చేయడంతో పాటు పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎం రమేష్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పట్టణంలో ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు. అంతేకాకుండా 144 సెక్షన్ అమల్లో ఉందని, 30 పోలీస్ చట్టం అమల్లో ఉందని చెప్పారు. బహిరంగంగా గాని గుంపులుగా ఉండటం నిషేధమని, బాణసంచా వంటి కాల్చకూడదని అన్నారు. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని డీఎస్పీ కోరారు. ఈరోజు కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి కౌంటింగ్ తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చింది, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం నా కాన్స్టిట్యూన్సీ నా సబ్ డివిజన్కి సంబంధించినటువంటి తెనాలి కాన్స్టిట్యూన్సీ అండ్ పొన్నూరు కాన్స్టిట్యూన్సీలో అన్ని చోట్ల కూడా ఎక్కడైతే గొడవలు జరిగే అవకాశం ఉన్న చోట అన్ని చోట్ల కూడా పికెట్స్ పెడతాం జరిగింది. 26 పికెట్స్ పెడతాం జరిగింది. అలాగే 13 మొబైల్స్ లో మూమెంట్ కూడా ఇస్తున్నాము. అలాగే విలేజ్లో కూడా కొన్ని ఎక్కడైతే గొడవలు జరిగే అవకాశం ఉన్నాయో అక్కడ కూడా పికెట్స్ పెడతాం జరిగింది. ఆ రూరల్కి సంబంధించిన ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ కూడా పెట్రోలింగ్ ముమ్మరంగా తిరుగుతున్నారు. అన్ని చోట్ల కూడా ప్రస్తుతం వరకు అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా ఉంది. అయితే విక్టరీ పొజిషన్ అనే అంశానికి వచ్చేటప్పటికి పర్మిషన్ లేకుండా మటుకి ఎవరు కూడా రోడ్ల మీద గుమ్ము 144 సెక్షన్ అమల్లో ఉంది, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఎవరు కూడా గ్యాదరింగ్ అవ్వకూడదు. పర్మిషన్ లేకుండా ఎటువంటి క్రాకర్స్ కాలుస్తాం కానీ లేకపోతే ఇతర సంబరాలు చేసుకుంటాం కానీ అవన్నీ కూడా ఉండవు. అలా ఎవరైనా చేస్తే మటుకి ఇమీడియట్గా వీడియోగ్రఫీ తీసి కన్సర్న్ వారిపై క్రిమినల్ కేసులు కూడా పెడతామని చెప్పేసి ఇన్వెస్ట్ అందరూ కూడా ప్రజలందరూ కూడా పోలీసు వారికి చట్టానికి సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఈ 2 నియోజకవర్గాలు ఉండాలని చెప్పేసి నేను 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కు విజయాన్ని అందించాయి. వైసీపీ అభ్యర్థి అన్నాబత్తిని శివకుమార్ పై 48,112 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రధాన పోటీలో ఉన్న వైసీపీ ఎన్డీఏ కూటమిలోని జనసేన ప్రధాన పోటీలో నిలిచింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గానికి సంబంధించి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి అన్నాబత్తిని శివకుమార్ పై 48,112 ఓట్లతో విజయం సాధించారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎన్నికల కౌంటింగ్ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా మొదటి రౌండ్ నుంచి కూటమికి ఆధిక్యతను చూపిస్తూ వచ్చింది. మొత్తం 21 రౌండ్లలో 2,635 ఓట్లు లెక్కించగా నాదెండ్ల మనోహర్కు 1,21,491 ఓట్లు, ప్రత్యర్థి అన్నాబత్తిని శివకుమార్కు 74,510 ఓట్లు లభించాయి. మొత్తం మీద నాదెండ్ల మనోహర్ విజయం సాధించారు. తోటి వారికి సహాయం చేయడం ద్వారా మానవత్వాన్ని సమాజానికి చాటిన వారు అవుతారని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. మంగళవారం మానవతావాది ఉంగుటూరు రామకృష్ణ సంతోష్ జయంతిని పురస్కరించుకొని వారి తల్లిదండ్రులు ఆశ్రమానికి నిత్యావసర సరుకులు అందజేశారు. బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమంకు ఉంగుటూరు రామకృష్ణ సంతోష్ జయంతిని పురస్కరించుకుని వారి తల్లిదండ్రులు సత్యనారాయణరావు, కళ్యాణి దంపతులు నిత్యావసర సరుకుల్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవత్వం పరిమిడిల్లాలంటే ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సుని ఆకాంక్షించాలని, ఇందుకు ఒకరికొకరు తోడ్పాటు అందించుకోవాలని అన్నారు. దీనికి స్ఫూర్తిగానే ఆశ్రమానికి నిత్యావసర సరుకులు అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వై కోటేశ్వరరావు, పి కుటుంబరావు ఆశ్రమవాసులు పాల్గొన్నారు.
ఎక్కడ ధర్మం జరుగుతుందో అక్కడ శాంతి ఉంటుంది. ఆ భాగంలోనే మరి ఉంగుటూరి రామకృష్ణ సంతోష్ గారి జయంతి సందర్భంగా తల్లిగారు కళ్యాణి గారు, అట్లాగే తండ్రి సత్యనారాయణరావు గారు ఈ ఆశ్రమానికి మరి విశేషంగా నిత్యావసర వస్తువులు తీసుకొచ్చారు. ఇది ఒక ప్రేమ, ఆత్మీయత, ప్రజాసేవనండి. మా తోటి మానవులు కూడా జీవించాలి అని, రామకృష్ణ సంతోష్ గారి ఆత్మ శాంతించాలని అనేక సనాతన ధర్మాలు ఇందులో ఉన్నాయి. ఒక వస్తువు ఇస్తున్నారంటే ఆ వస్తువు వెనకాల అనేక సాంప్రదాయమైన పద్ధతులు ఉంటాయి. అవి సనాతన ధర్మాలు. ఒక మానవుడే అవి చెయ్యాలి. మానవుడికి విజ్ఞానం ఇచ్చింది భగవంతుడు. అంటే పరోపకారాయ పుణ్యాయ. పుణ్యం ఎక్కడ వస్తుంది? చేసే పనిలో వస్తుంది. పరపీడాయ, పనులు కనుక పీడిస్తే పాపం వస్తుంది. అతి సూక్ష్మంగా హిందూ సాంప్రదాయం కానీ ఏ మతం చెప్పినా కూడా ఎవరైనా కూడా నీ వలే నీ పొరుగువాడిని ప్రేమించమన్నారు. అట్లాగే ముస్లిమ్స్ నీకున్న దాంట్లో జకర్తాన్ని 1/6 వంతు ఇవ్వమంటారు. పండుగల వాడు విశేషం ఏంటంటే, పండుగలు చేయటం ఉద్దేశం అంటే ఆ పండుగ రోజు అందరికీ సమర్పించాలి. ఆ విధానం. అదేవిధంగా మరి రామకృష్ణ సంతోష్ గారు వారు కారణ జన్ముడు. ఎందుకంటున్నారంటే మరి వెళ్ళిపోయినా కూడా ఈ సాంప్రదాయ కుటుంబంలో పుట్టి ఆయన ఉత్తమ సద్గతులు పొందటానికి ఈ యొక్క అవకాశాలు ఈ భూలోకంలో ఇచ్చారు. మహర్షులు రూపొందించిన విధానం. మనం పాస్పోర్ట్ తీసుకోవాలన్నా ఇక్కడ మార్చుకొని, క్యాష్ మార్చుకొని డాలర్స్ ఇవే తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఈ సేవా కార్యక్రమాల ద్వారా పున్నామ నరకం నుంచి బయటపడటానికి వీలవుతుందని, ఉత్తమ జన్మ లభిస్తుందని మరి మహర్షులు చెప్పినట్టు విషయాన్ని మనం విశ్వసించాలి. మహర్షులు ఏమీ ఆశించాల, మానవ కళ్యాణం కోసం, మానవులందరూ క్షేమంగా ఉండటం కోసం. కళ్యాణం అంటే శుభప్రదంగా ఉండటం. ఆ మానవుల యొక్క కళ్యాణం కోసం మహర్షులు అనేక రకాలుగా మనకి సూత్రాలు ఇచ్చారు. ఆ సూత్రాలను మరి కళ్యాణి గారు, సత్యనారాయణరావు గారు పాటించడం, కుటుంబ సభ్యులు, అట్లాగే మనవలను కూడా తీసుకొచ్చారు. నీ పేరేంటి? మోహన్ సాయి, కావ్య సుధ. మరి వాళ్ళు కూడా ఈ యొక్క సేవా తత్పరత తెలియజేయడానికి ఒక మాన్యుమెంట్గా దీన్ని ఫిలిం పెట్టుకున్నాం. అంటే ఒక గుర్తుగా, నేనంటే పిల్లలకు కూడా స్ఫూర్తిని ఇవ్వడానికి. మేము ఏం చేసినా కూడా సమాజానికి స్ఫూర్తిని ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఆ సమాజానికి స్ఫూర్తి ఎవరంటే మహనీయులు చెప్పింది సేవా మార్గం. గాంధీ మహాత్ముడు జీవితాంతం మరి ఆయన సేవకు అంకితం అయ్యారు. ఆయన ఎవరు అడగల ఉద్యమం చేయమని, భార్యాభర్తలతో సహా చేశారు. ఆఖరికి ఆమె కస్తూర్బాయి గారు జైల్లోనే కాలం చేశారు. అంటే అంత విశేషం ఏంటంటే దేశభక్తి, సమాజభక్తి, మానవుల యొక్క సేవకి కోసం చేశారు. కాబట్టి ఇక్కడ వీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఎంత ప్రేమగా తీసుకొచ్చారు, ఎంత అభిమానంగా తీసుకొచ్చారు. మరి రామకృష్ణ సంతోష్, ఉంగుటూరు రామకృష్ణ సంతోష్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఈ మహాత్మా సేవా శాంతి ఆశ్రమానికి కొంత నిత్యావసర సరుకులు, వారికి కావాల్సినవన్నీ అందజేయడం జరిగింది. అలానే మేము ఇలా నలుగురికి ఉపయోగపడే పని చేయాలని నిర్ణయించుకుని చేస్తున్నాము. అలానే మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇలా చాలామంది కూడా ముందుకి వస్తారు, సహాయం చేస్తారు, వీళ్ళందరికీ సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఎన్డీఏ కూటమికి ప్రజలు విజయాన్ని అందించడం పట్ల తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ కృతజ్ఞతలు తెలిపింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించింది. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు తెలుగుదేశం పార్టీ తెనాలి పట్టణ లీగల్ సెల్ కృతజ్ఞతలు తెలిపింది. ఇదే విధంగా కూటమిలోని జనసేన, బీజేపీ అభ్యర్థుల విజయానికి ప్రజలు తమ పూర్తి మద్దతును తెలిపారని, ఒక చీకటి పాలనని నిర్మూలించేందుకు ప్రజలందరూ కంకణం కట్టుకున్నారని మద్ది మల్లికార్జునరావు అన్నారు. ఈ సమావేశంలో తాడిపైన శ్రీనివాసరావు, గడ్డిపాటి రాంబాబు, నన్నప్రేని మాధవరావు, అప్పల కిషోర్, విజయరెడ్డి, అనిత, కొండయ్య, ప్రదీప్, ఆరిఫ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. తెనాలికి సంబంధించి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి మరి గౌరవనీయులు మాజీ స్పీకర్ అయిన నాదెండ్ల మనోహర్ గారు 48,112 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఈ రాష్ట్రంలో మరి విజయ ఢంకా మోగించింది కూటమి.
కోట్ల రూపాయల సంపాదన కొని పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే నారా లోకేష్ గారు పట్టుదలతో ఉండి వీళ్ళందరి సమక్షంలో వీళ్ళందరి కష్టంతో కూడా గత సంవత్సర కాలంగా రాష్ట్రం అంతా కూడా పగలు రాత్రి శ్రమించి వాళ్ళు తిరిగి ఈ గెలుపుని కూడా సాధించడం జరిగింది. వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తెనాలి లీగల్ సెల్ కమిటీ తరఫున తెనాలి కాన్స్టిట్యున్సీలో ప్రజలందరికీ కానీ, లేకపోతే తెనాలి ప్రజల్లో ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ మా యొక్క సహాయ సహకారాలు 5 సంవత్సరాలు ఉంటాయని చెప్పని మేము మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి నాదెండ్ల మనోహర్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారికి శుభాకాంక్షలు. మరి మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అహర్నిశలు నిద్రాహారాలు మాని ఎన్నో కష్టాలు భరించి ప్రజలకి అంకిత భావంతో ప్రజలకు దగ్గరగా ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని ఆయన అవిశ్రాంతంగా పోరాటం చేసి మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క భాగస్వామ్యంతో ఈ రోజున ఇంతటి గొప్ప విజయాన్ని సాధించడం అనేది చాలా చాలా అభినందనీయం. ఆ యొక్క సంతోషాన్ని ప్రజలందరితో పాటు మేము కూడా పాలు పంచుకుంటున్నాము. మరి ఇక రాబోయేటువంటి ముందు కాలంలో అంతా మంచి జరగాలని, మరలా రాష్ట్రం గతంలో లాగా సుభిక్షంగా ఉండాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు, సామాన్య మానవుడు కూడా గుండె మీద చేసుకొని హాయిగా జీవించేటువంటి పరిస్థితులు మరలా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో మనం చూస్తామని మరొక్కసారి మన అభ్యర్థులైనటువంటి మనోహర్ గారికి, చంద్రశేఖర్ గారికి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు యువత మాజీ అధ్యక్షులు అన్నాబత్తుని శ్రావణ్ కుమార్ నేతృత్వంలో పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు నివాళులర్పించారు. తెనాలిలోని మున్సిపల్ కూరగాయల మార్కెట్ వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ తెలుగు యువత అధ్యక్షులు అన్నాబత్తుని శ్రావణ్ కుమార్ పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు పార్టీ విజయానికి కృషి చేసిన కూటమిలోని నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కావూరి నారాయణరావు, బొలినేని శ్రీనివాసరావు, నర్రా రాము, పాలడుగు శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. దీపాల పండుగ ఇవాళ చేసుకుంటున్నాం. మనం ఇవాళ దీపాల పండుగ చేసుకుంటున్నాం. మళ్ళీ రేపు దీపాల పండుగ వస్తుంది, అది వేరే విషయం. కానీ చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు. చంద్రబాబు అనేవాడు విజన్ ఉన్న నాయకుడు. రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలో అట్లా అభివృద్ధి చేసే నాయకుడు మన చంద్రబాబు గారు. అలాంటి నాయకుడిని ప్రజలు అనుకోకుండా ఓడించారు. ఎందుకు ఓడించారు అనేది సమాజానికి వాళ్ళు తెలిసింది. రేపు చంద్రబాబు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే అగ్రగామంగా నిలిచే పరిస్థితిలో మా చంద్రబాబు గారు చెప్తారు. అందుకని మా ప్రజలు, యువత, మహిళలు ఓట్లే మాకు మెయిన్, తర్వాత యువత. వీళ్ళిద్దరే చేసింది మాకు, మా తెలుగుదేశం పార్టీకి మహిళలు, యువత. అలా నిరుద్యోగులు గుర్తిస్తా అన్నాడు మా చంద్రబాబు గారు. మేము ఆల్రెడీ ఇచ్చాం, అంతకుముందు ఇచ్చాం. భారతీయ జనతా పార్టీని 3వసారి కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజలకు, అలాగే రాష్ట్రంలో బీజేపీకి విజయాన్ని అందించిన ప్రజలకు భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా శివాజీ చౌక్లో స్వీట్స్ పంచుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలో బీజేపీకి విజయాన్ని అందించిన ప్రజలకు భారతీయ జనతా పార్టీ తెనాలి పట్టణ శాఖ అభినందనలు తెలిపింది. శివాజీ చౌక్లో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎన్టీఏ కూటమి విజయానికి కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు పట్టణ బీజేపీ అధ్యక్షులు అడప సంపత్రాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుషన్ రాజ్, శిఖా రవీంద్ర, తిరువైపాటి వెంకటేశ్వరరావు, అడుసుమెల్లి సుధాకర్, టి రఘు, దాసరి సీతారామయ్య, వాసుదేవనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున భారతదేశంలో యావత్ ప్రజానికానికి కూడా చాలా సంతోషజనకమైన రోజు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్ర ప్రజలందరూ కూడా తమ యొక్క మంచి ఆలోచనతో కొత్త ప్రభుత్వానికి నాంది పలకడం, ఆ నాంది పలికే విధానంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలని విసికి వీరరిపోయి అసలు భూస్థాపితం చేయాలంటే ఇదే విధంగా చేయడం,
ఈ తీర్పుతో ఈ రాష్ట్రం అంతా కూడా రేపటి రోజున సుభిక్షంగా మంచి సస్యశ్యామలంగా భారతదేశంలోని అగ్రగామి రాష్ట్రంగా పెరగడం కోసం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కూడా సంపూర్ణ సహకారం అందించి ఆ పోలవరం ప్రాజెక్టునే కాదు, ఇక్కడ అమరావతినే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు కూడా ఉపాధి కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం కోసం మీ ఉమ్మడిగా అంటే ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని ఇలాంటి అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరికీ మరియు భారతదేశంలో ఉన్న ఓటర్లందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై భారత్. ఈ ఎన్డీఏ కూటమి ద్వారా ప్రజలందరికీ అన్ని పథకాలు, సంక్షేమ పథకాలు అందేటట్టు, రాష్ట్రం అభివృద్ధి అయ్యేటట్టు ఇవాళ నుంచి మీ కూటమి చేసిద్దని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఈ విజయం ప్రజల విజయం. ప్రజలందరూ కలిసికట్టుగా మా కూటమి మీద నమ్మకం పెట్టి ఎంత పెద్ద భారీ విజయాన్ని అందించినందుకు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమని చెప్పి మా కూటమి తరపున తెలియజేస్తున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుడిగా విజయం సాధించిన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ 48,112 ఓట్ల మెజారిటీతో గెలుపు. ఎన్నికల కౌంటింగ్ ఫలితాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ పటిష్టమైన చర్యలు. 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందంటూ డీఎస్పీ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.